ఏ హీరోనైనా పైకి తెచ్చే ఒక మంచి డైరెక్టర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ జమానా గురించి మాట్లాడే ముందు మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే అందరి దగ్గర ఒక పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. సో ప్రస్తుతం మా డైరెక్టర్ దగ్గర నేర్చుకున్న ఒక పాయింట్ అండి, ఒక యాక్టర్లో ఉండాల్సింది పేషెన్స్ అనమాట. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా మీరు పేషెన్స్గా ఉంటే మీరు ఏమన్నా చేయగలరనమాట. అది మా డైరెక్టర్ దగ్గర నేర్చుకున్నాను. సో దిస్ విల్ బీ ఫర్ మై ఎంటైర్ లైఫ్ సార్. ఆ పెయిన్ ఏంటి, ఆ స్ట్రగుల్ ఏంటి అందరు చేస్తారు, అందరు కష్టపడి చేస్తారు సార్. సినిమా అట్లేం లేదు, కానీ మేము చాలా ఇష్టపడి చేసాం సార్. ఏ రోజైనా ఇలా కష్టం వచ్చింది అంటే నార్మల్గా అందరు కష్టపడతారు, బట్ మాకైతే అట్లా ఏం లేదు సార్. ఇష్టపడి చేసిన సినిమా సార్ ఈ జమానా. సో దీని గురించి చాలా చెప్పాలి, కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ప్లస్ మూవీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ దాని గురించి తప్పకుండా మాట్లాడతాము. ప్లస్ దీనికి మాకు ప్రొడ్యూసర్ చేసిన శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ దీంతో పాటు వెనకండి అంటే చెప్తారు కదండి, ఒక మనిషి వెనుక ఆడవాళ్ళు ఉంటే అది ఇంకా ప్లస్ అవుతుందని. సో మా కిస్మత్ అలా ఏమో, మాకు మాత్రం తేజస్వి గారు వచ్చారు. సో ఒక లక్ష్మీదేవి లాగా. సో తను వచ్చినప్పటి నుంచి కంప్లీట్లీ చేంజ్ అనమాట. సో మా బోత్ ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు లేకపోతే మేము ఇక్కడ నించొని మాట్లాడలేం. బికాస్ ఆఫ్ యూ దిస్ హ్యాస్ బీన్ సక్సెస్. సో ఒకటే అండి, జమానా వెయిటింగ్ అండి, అంతే. దీంతో పాటు నాతో పాటు యాక్ట్ చేసిన సూర్య శ్రీనివాస్ యాజ్ ఏ లీడ్ యాక్టర్. సో థ్యాంక్ యూ బ్రో, ఇట్స్ బిన్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆల్సో నాతో పాటు చేసిన వన్ ఆఫ్ ద రమేష్, థ్యాంక్ యూ సో మచ్. దీంతో పాటు మా ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు. ఇంకా ఏం మాట్లాడాలంటే సినిమాలో 2 హీరోలు ఉన్నాం, కానీ దీని వెనుక ఉన్న 2 మనుషులు ఉన్నారు. ఎవరు అంటే మా డైరెక్టర్, మా డిఓపి. సో వీళ్ళు లేకపోతే ఈ సినిమా అంత గట్టిగా రాదు. సో ఎవరు చేసినా ఈ సినిమా చేయలేరు, కానీ వీళ్ళిద్దరు చేతుల్లో చేశారు కాబట్టి జమానా అనేది వచ్చింది. ప్లస్ ఇది బాలీవుడ్కి కూడా ఐ కెన్ సే సల్మాన్ భాయ్, షారుఖ్ ఖాన్ ఒకవేళ ఈ మూవీ హిందీలో చేశారంటే ఇట్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్ అనమాట. బికాస్ అలా ఉంది కంటెంట్ మాట్లాడాలి, యాక్టర్స్ కాదు. సో దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఐ థింక్ దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక ఇండివిజువల్ ఉంది. సో నన్ అదర్ ద లీస్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కేశవ్ గారు ఈజ్ ఆసమ్ అండి. అసలు మనం ఎవరికైనా మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి ఏదైనా సజెషన్ చెప్తే అతను తీసుకోరు, ఫస్ట్ ఏదో మాట్లాడతారు. బట్ దిస్ గాయ్ ఈజ్ రియల్లీ ట్రెమెండస్ అనమాట. అసలు ఏదన్నా మనం చెప్పినా దానికి ఆలోచిస్తారు ఎందుకు చెప్పాడని చెప్పి. ఆ పాయింట్ని తీసుకొని వచ్చి తను కరెక్షన్ చేసి తను సినిమాలో పెట్టి అంత మంచి మ్యూజిక్ ఇచ్చారండి.